హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెనాలి మోటార్ బ్లాగర్ పార్థు శెట్టి అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అయితే పాటు. సో ఈ రోజు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మారేడుమల్లిలో ఉన్నా. నిన్న గుడిసికి వెళ్దాం అంటే వాళ్ళు 3:30 కల్లా ఇక్కడ ఉండాలని చెప్పి అన్నారు. సో మనం వచ్చిందే 4:30కి ఇక్కడికి. సో ఇక్కడి నుంచి అయితే నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు రావులపాలెం వెళ్దామని ఆలోచిస్తున్నాను. ఒక 40 కిలోమీటర్స్ అంత డిఫరెన్స్ వస్తుంది. అదే భద్రాచలం వైపు నుంచి వెళ్తే 3:45 అవుతుంది. ఇటు నుంచి వెళ్తే నాకు 315 కిలోమీటర్స్ వస్తుంది అనమాట వయా రావులపాలెం. సో ఇప్పుడైతే నేను ఇంకా లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా లగేజ్ బైక్ మీద మౌంట్ చేసి వెళ్ళిపోతాను. సో ఇది లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాను. సో ఇప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని బైక్ మీద మౌంట్ చేయాలి. నిన్న క్యాంపింగ్ టెంట్ వేద్దాం అనుకుని తెచ్చుకుంటే చివరికి ఇలా ఉంది. సో ఇంకా మిగతాదంతా మనం బైక్ మీద వెళ్తాం, మాట్లాడుకున్నాం. బాయ్. హర మహాదేవ్. ఇంటికి వెళ్దాం. ఉన్న రిసార్ట్ ఇంకోసారి చూపిస్తా చూడండి. ఇది వనవిహారి రిసార్ట్ పేరు. సో ఆ రూమ్లోనే మనం ఉంది రిసార్ట్. ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్ అనమాట. 2800 నుంచి స్టార్టింగ్, 4000 చేంజ్ అండ్ అబోవ్నే ఉన్నాయి. రూమ్స్ అయితే ఓకే, చాలా బాగున్నాయి. ఇంకా కడుతున్నట్టున్నారు రూమ్స్ కూడా వేరే. ఇక్కడ జాగ్రత్త చేయాలి. నిన్న కూడా నాకు స్కిడ్ అవ్వబోయింది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. ఇసుక వేసారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో అయితే రూమ్స్ అయితే వెల్ అండ్ గుడ్. ఒక బెడ్, ఒక బెడ్ ఇచ్చాడు, ప్లస్ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చాడు. అంటే ఒక రూమ్లో కంఫర్ట్గా 4 to 5 మెంబర్స్ అయితే ఈజీగా పడుకోవచ్చు. 4 to 5 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. గీజర్ ఉంది, ఏసీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఒక టీవీ ఇవ్వాల. కానీ రూమ్స్ 2800 అంటే వర్త్. 5 మెంబర్స్కి 2800 చాలా బెస్ట్. చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో రిసార్ట్ నేమ్ వచ్చి వనవిహారి. మీరు మారేడుమల్లి సెంటర్లోకి రాగానే లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ పెద్ద ఎంట్రన్స్ కనబడుతుంది, సింహద్వారం లాగా. ఎలా చెప్పాలో అర్థం కాక చెప్పానులేండి. వనవిహారి అని చెప్పి రాసి ఉంటుంది. మొన్న పుష్ప షూటింగ్ జరిగేటప్పుడు కూడా అల్లు అర్జున్ ఈ రిసార్ట్స్లోనే ఉన్నాడంట, షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు. టైం వచ్చి 7:10 అయింది. చూద్దాం, మనం రాజమండ్రి వెళ్ళిన దాన్ని బట్టి ఆలోచిస్తాను నేను. ఇక్కడ నుంచి రావులపాలెం వెళ్దాం వద్దా అనేది. సో సన్ రైజ్ అయితే అవుతుంది మెల్లగా ఇప్పుడే. సో ఇంకా మనం హైవే మీదకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఈ లోపల మంచి వ్యూస్ ఏమైనా ఉంటే మాత్రం రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ ఈ రూట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి సన్ రైజా.
సో ఇప్పుడు మీరు చూసేది ఇదంతా రాజమండ్రి రూట్. రంపచోడవరం దాటి ఒక 2 కిలోమీటర్స్ బయటకు వచ్చిన తర్వాత రూట్ ఉంటుంది, ఒక చోట డైవర్షన్ వస్తుంది బైపాస్లో. ఇప్పుడు ఇదంతా రాజమండ్రి వెళ్ళే రూట్ అనమాట. సో ఈ లొకేషన్ కూడా అసలు సూపర్. సో నేచర్ ఎంజాయ్, ఆంధ్రాలో నేచర్ అనేది ఎంజాయ్ చేయాలంటే రాజమండ్రి అబ్బా నాకు తెలిసి గోదావరి జిల్లా, అంతే గోదావరి జిల్లాలోనే నేచర్ అనేది ఎంజాయ్ చేయాలంటే మనం మ్యాక్సిమం అంత బాగుంది. హైవే మొత్తం ఇట్లాగే ఉండిద్దంట రూట్, రాజమండ్రి వెళ్ళే రూట్ మొత్తం. నాకైతే లిటరల్లీ అసలు ఆ కెమెరా ఎక్కడ ఆపబుద్ధి కావట్లా. లొకేషన్స్ చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంది. వీడియో ఎక్కువ తీయలేము, అంటే ఎక్కువ పెట్టలేం కదా మనం కూడా, మ్యాక్సిమం పెట్టాలి. షార్ట్స్ అంటే సారీ షార్ట్స్ కాదు, బ్లాగ్ అంటే మహా అయితే మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ కంటెంట్ ఉంటే ఒక 20 మినిట్స్ అయినా 30 మినిట్స్ దాకైనా పెట్టచ్చు. కంటెంట్ ఉండాలి, కాకపోతే అందులో బాగా ఉండాలి. ఉన్న ఈ కంటెంట్ కాదు, ఇంకా ఎక్కువ ఉండాల్సిన దాని మీద ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు కంటెంట్ 30 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు వీడియో. ఇప్పుడైతే మనం కొత్తమూరు వెళ్ళాలి. కొత్తమూరు దగ్గర నుంచి ఒక హైవే ఉంది. కొత్తమూరు వెళ్ళేసి అక్కడ సెంటర్లోనే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే కొత్తమూరు బ్రిడ్జ్ వస్తుంది. ఆ హైవే ఎక్కేసి మీరు ఏంటంటే రాజమండ్రి వెళ్ళకుండా డైరెక్ట్ రావులపాలెం తనకు ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అప్ టు ఏలూరు దాకా ఒకటే రూట్. మీకు ఇంకా 10-12 కిలోమీటర్స్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో రాజమండ్రి నుంచి వెళ్ళాలంటే టాస్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. 9 అంటే ఏంటంటే స్కూల్ కాలేజెస్ బస్సెస్ సారీ 9 ఇంకా 9 అట్లా అంటే కనుక స్కూల్ కాలేజెస్ బస్సులు తిరిగే టైం అనమాట. అది చాలా ల్యాగ్ అవుతుంది. అందులోనూ ఊరు లోపల నుంచి వెళ్ళాలి బాగా. సో బెటర్ టు గో కొత్తమూరు బ్రిడ్జ్ అనమాట. సో ఎవరైనా దగ్గరికి కొత్తమూరు దగ్గర రాగానే హైవే కనబడిద్ది. హైవేకి బ్రిడ్జ్ కింద నుంచి వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ ఇంకా హైవే పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇదిగా ఈ రూట్లో వెళ్ళిపోయి ముందుకెళ్ళి మనం టర్న్ చేసుకోవచ్చు. సో ఇట్లా వెళ్ళిపోతే మీకు మళ్ళీ విశాఖపట్నం వస్తుంది. ఇట్లా వెళ్తే ఇటు వెళ్ళాలి. ఇటు నుంచి విజయవాడ మనకి 150 కిలోమీటర్లు ఇంకా. సో తేలిగ్గా కొట్టేయచ్చు మనం. సో ఇది కొత్తమూరు బ్రిడ్జ్ దగ్గర, కొత్తమూరు బ్రిడ్జ్ అంటారు. ఇంకా ఇది ఇంకా అంతే హైవే. రాజమండ్రి అనేది తగలదు మీకు ఇక్కడ. ఆరామ్సే వెళ్ళిపోవచ్చు రాజమండ్రి లోపల నుంచి వెళ్ళకుండా ప్రశాంతంగా. మీకు ఒక 10 కిలోమీటర్స్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది రాజమండ్రి. ప్లస్ లోపల ఒక 4 కిలోమీటర్స్ వేసుకున్నా మీకు 4 to 5 కిలోమీటర్స్, ఒక 12 కిలోమీటర్స్ అయినా కలిసి వస్తుంది డిఫరెంట్. మా పక్కనే ఉంది ఇది కూడా, మనం చూడలేదు, దగ్గరలోనే ఉంది. ఒక్కోసారి హైవేస్ కొంచెం దూరంగా ఉంటాయి కట్టింగ్స్. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఆగేది డైరెక్ట్ రావులపాలెం. ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి రావులపాలెంకి నేను. బ్రిడ్జ్ ఆన్ రివర్ గోదావరి, రాజమహేంద్రవరం. సో ఇదంతా గోదావరి అనమాట మీకు. సో డబుల్ బ్రిడ్జ్ చూపిస్తా. డబుల్ బ్రిడ్జ్ కనబడదు, వేవ్స్ బ్రిడ్జ్ వస్తుంది చూసారా, అక్కడ ఉంది అది. క్యామ్లో కనబడుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. క్యామ్లో కనబడుతుందని అనుకుంటున్నా. ఆ ఫాగ్లో ఉంది అదంతా, అక్కడ ఉంది. గైస్ రైడ్లో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మీరు వెళ్ళాలనుకుంటే ఊరు లోపల నుంచే వెళ్ళాలంట రావులపాలెం, ఇంకే రూటు లేదంట. ఈ హైవేకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, రావులపాలెం ఇటు వెళ్ళడానికి లేదండి, ఊరు లోపల నుంచి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు నాకే 20 కిలోమీటర్లు బొక్క, 20 కిలోమీటర్స్ నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాలి రావులపాలెం వెళ్ళాలంటే. సో మనమైతే ఇప్పుడు ఎటు ఆత్రేయపురం కూడా వెళ్దాం అనుకున్నా, ఏది రావులపాలెం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం కొంచెం లాంగ్ రూట్లో వచ్చేసాం కదా, వేరే రూట్లో నుంచి వచ్చాం కదా. ఇప్పుడు ఏమైందంటే రావులపాలెం వెళ్ళాల్సిందే ఆత్రేయపురం మీదగా, అంటే ఈ రూట్లో అయితే బొబ్బర్లంక ఆ రూట్ అయితే. సో ఇప్పుడైతే ఎంచక్క లాగ్ అయితే అయింది, కానీ కొన్ని అనుకున్నవి జరుగుతున్నాయి ఈ రూట్లో. ఇప్పుడు ఆత్రేయపురం లాగి ఒక స్టాప్ తీసుకొని అక్కడ స్వీట్స్ తీసుకొని వెళ్దాం. ఆత్రేయపురంలో పూతరేకులు ఫేమస్ మనకి తెలుసుగా అందరికీ. ఆత్రేయపురం పూతరేకులు అంటారు.
వెళ్ళేటప్పుడు పూతరేకులు తీసుకొని వెళ్తా. నాకు చాలా ఇష్టం అబ్బా. మా మాయలు రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడల్లా తెప్పించుకుంటా. ఆ రాజమండ్రి నుంచి తెప్పిస్తా పూతరేకులు. ఆత్రేయపురం ఎప్పుడూ ట్రై చేయాల. ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి ఆత్రేయపురం పూతరేకులు. ఆల్రైట్, రావులపాలెం అయితే దాటేసాం. ఇప్పుడు రావులపాలెం అవుట్ సైడ్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఎదురుండేది టోల్ ప్లాజా. సో ఈరోజు రైడ్లో రెండో టోల్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను. ఇక్కడ చెప్పా కదా, ఆత్రేయపురంలోనే 1 అవర్ లేట్ అయిపోయింది. జస్ట్ మిస్. నేను లెఫ్ట్ అనుకొని లెఫ్ట్ తీసుకున్నాను. అది మళ్ళీ రాజమండ్రి వెళ్ళే రూటే. అట్లా లెఫ్ట్ తీసుకొని ఒకరిని అడిగాను ఎందుకైనా మంచిది అని చెప్పి. అడిగితే అటు వెళ్తే మళ్ళీ రాజమండ్రి వెళ్తారు, మీరు వెనక్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ అని చెప్పి అన్నారు. ఎత్తుకోట టోల్ ప్లాజా ఇది. సో రైడ్ అప్డేట్. రైట్ నౌ అయితే రావులపాలెం ఏలూరు రోడ్ హైవేలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే క్యామ్ బంద్ చేయట్లా. చూడండి, ఆన్ అయిందా? ఆఫ్ అయిపోతుంది. క్యామ్ పాడైపోయింది. ఆన్ అవ్వట్లా. లాంగ్ ప్రెస్ చేసినా కూడా సేమ్ అంతే వస్తుంది. ఆఫ్ అయిపోతుంది, ఉండట్లా.